ట్రైన్లో కూర్చున్న ఇద్దరు యువకులు ఒక సాధువు వైపు చూసి పదే పదే నవ్వుతున్నారు. వాస్తవానికి సాధువు చాలా ఖరీదైన చేతి గడియారం ధరించి ఉన్నాడు మరియు పెద్ద వ్యాపారిలాగా ఒక ఖరీదైన బ్యాగ్ తో ప్రయాణిస్తూ ఉన్నాడు. కొంత సమయం తర్వాత ఆ ఇద్దరు యువకులు సాధువును అడిగారు, బాబా, మీరు మాకంటే కూడా ఖరీదైన వాచ్ తో పాటు ఖరీదైన బ్యాగ్ మరియు సామానులు మీ వద్ద ఉన్నాయి. మరి మీకు మాకు మధ్య తేడా ఏముంది అని అడిగారు. ఆ సాధువు ఏమీ మాట్లాడకుండా నెమ్మదిగా నవ్వాడు. కొంతసేపటి తర్వాత ట్రైన్ స్టేషన్ లో ఆగింది. సాధువు ఆ యువకులతో టీ తాగుదామా అని అడిగాడు. యువకులు సాధువు మాటను తిరస్కరించలేకపోయారు. సాధువు తన చేతి వాచ్ ని తీసి ఎక్కడ కూర్చున్నాడో అక్కడే తన లగేజ్ బ్యాగ్ పై పెట్టి యువకులతో కలిసి స్టేషన్ లో టీ తాగడానికి దిగాడు. ముగ్గురు టీ తాగుతున్నప్పుడు ట్రైన్ సైరన్ మోగింది. ఇద్దరు యువకులు భయపడి సాధువుతో, బాబా, త్వరగా రండి లేకపోతే ట్రైన్ మిస్ అవుతుంది అని అంటారు. సాధువు పూర్తిగా శాంతంగా కనిపించాడు. యువకులు మరింత భయపడి, త్వరగా తాగండి బాబా, లేకపోతే మీ గడియారం మరియు ఖరీదైన లగేజీ బ్యాగ్ మరియు మనం వెళ్లవలసిన ట్రైన్ కూడా మిస్ అవుతాయి అని అంటారు. సాధువు వారితో, పోతే పోనీ, అవి నాకు శాశ్వతం కావు, ఎవరో ఇచ్చారు, ఎవరో తీసుకుపోతారు అని చెబుతాడు. సామాన్య మనుషులు ఏ వస్తువులు వదులుకోవడం ఇష్టపడరో సాధువులు వాటిని వదులుకోవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించరు. నీతి: మనం వస్తువులను స్వంతం చేసుకుంటున్నామని అనుకుంటాం, కానీ చివరికి అవే మనపై ఆధిపత్యం చెలాయిస్తాయి.